కేవలం చిన్ని కోసం బాలరాజుని కలవడానికి ఒప్పుకున్న కావేరి బాలరాజు మాటలకు చిన్ని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇంతకీ బాలరాజు చెప్పిన విషయానికి కావేరి ఒప్పుకుంటుందా? లేదా? అన్న విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే కావేరికి తన ప్రపంచంలో చిన్ని కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. తన కూతురు కోసమే బ్రతుకుతుంది అని చెప్పవచ్చు. అటువంటిది బాలరాజు చిన్ని గురించి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యి తను ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో అర్థం చేసుకొని నేనేమైపోయినా పర్లేదు నా కూతురు సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటుంది. ఆ దుర్మార్గుడితో నాకేం పని, నా బిడ్డ సేఫ్గా ఉందా లేదా అన్నది ఒక్క విషయం గురించే ఆలోచిస్తుంది. అందులోనూ బాలరాజు అప్పట్లాగా లేడు, తను మారాడు అని తను నమ్మడం అయితే మొదలుపెట్టిందనమాట. ఎందుకంటే ఒక మనిషి ఒక్కసారి తప్పు చేస్తాడు, అందులోనూ కట్టుకున్న భార్య విషయంలో భర్త ఒకసారి తప్పు చేశాడంటే ఆ తప్పును తెలుసుకునే వ్యక్తి ఇంక జీవితంలో ఖచ్చితంగా తప్పు చేయడు. కావేరిని అంత పెద్ద ప్రమాదం నుండి కాపాడి తల్లి కూతుర్ని కలిపి డిఎన్ఏ టెస్ట్‌లో కూడా వీళ్ళిద్దరూ అంత జాగ్రత్త పడి వాళ్ళిద్దరిని ఒక్కటిగానే ఉంచి దూరం కానీకుండా చేసిన వ్యక్తి ఇప్పుడు తన వల్ల తన కూతురికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అంటే జరగదనే నమ్ముతుంది. కానీ ఇప్పుడున్న ప్రమాదం ఎవరి వల్ల అంటే దేవా వల్ల. చిన్ని కోసం గాలిస్తూ ఉన్నాడు. అందుకనే బాలరాజు చెప్పిన నిర్ణయం సరైందని అనుకుంటుంది. చిన్నిని తీసుకొని బాలరాజుతో పాటు వేరే ఊరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. బాలరాజు ఏం చెప్తాడంటే, "నువ్వు ఉషగా ఎలా అయితే వచ్చావో అలాగే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు నిజంగానే ఉష అనుకోని నీ జోలికి రారు, నీ కూతురు విషయానికి రారు. అలా కాదు, నేను నీతో రాను, నా కూతురు నేను ఇక్కడే ఉంటాము అంటే మీ అన్నయ్య ఫ్యామిలీ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. నీ వల్ల మీ అన్నయ్య ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడడం నీకు ఇష్టమా? అవసరమా?" అన్నట్టు మాట్లాడడంతో బాగా ఆలోచించి చెప్తానన్న కావేరి వెంటనే అయితే తనకి ఆలోచించి ఫోన్ చేసి వెళ్ళిపోదామని అయితే చెప్తుంది. అయితే బాలరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలా అయితే ఏముంది, కావేరి నాతోనే ఉంటుంది, నా కూతురు నాతోనే ఉంటుంది. మేము ముగ్గురం ఉంటాము కలిసి అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. మరోవైపు సత్యం విపరీతంగా గాలిస్తూ ఉన్నాడు కదా దేవేంద్ర వర్మ కోసం. ఒక కట్ట తీసుకొచ్చాడు హరిశ్చంద్ర, దేవేంద్ర వర్మ అడ్రస్లు. వాటన్నిటిలో ఎలా పట్టుకోవాలని అన్నట్టుగా. అయితే మొత్తం మీద ఈ దేవేంద్ర అంటే దేవా కూడా ఈ సత్యంని బర్త్డే పార్టీకి పిలిచాడు. బర్త్డే పార్టీలోనే కావేరిని చంపేద్దాం అన్నట్టు అనుకుంటారు. ఉష కావేరి ఒకటే అని నిరూపించకపోతే చంపేద్దామని అయితే అనుకుంటూ ఉన్నారు కదా నాగవల్లి వీళ్ళు. ఇక కావేరి ఏమో నిర్ణయం తీసేసుకుంది, వెళ్ళిపోదాము బాలరాజుతో పాటు అని. మరొకసారి కూడా ఆలోచిస్తుంది. ఒక్కసారి వెళ్ళిన దానికి బాలరాజు మాటలు విని వెళ్ళిన దానికి నా జీవితం ఊహించిన విధంగా తలక్రిందులైపోయింది. ఇప్పుడు నా బిడ్డ జీవితం కూడా ఏమైపోతుందా అనే ఆలోచనలో ఉండి కొంచెం భయపడుతూనే వెళ్ళాలని అనుకుంటుంది. కానీ బాలరాజు ఆలోచించిన విధానం కూడా తనకి బాగా నచ్చుతుందనమాట. కానీ ఈలోపే బర్త్డే పార్టీకి పిలవడము, సత్యం దేవేంద్ర వర్మను కనుక్కోవడము, చెల్లి నా మేనకోడలు ఇలా అజ్ఞాతంలో ఉండి తల్లి కూతురులాగా ఉండడం నాకు ఇష్టం లేదు అనుకోవడము, దేవేంద్ర వర్మతో తలపడ్డము, ప్రమాదంలో పడడము జరుగుతుంది. ఆ తర్వాత బాలరాజే వెళ్ళి కాపాడాల్సిన పరిస్థితి రావడం అయితే జరుగుతుంది. మామూలుగా అయితే సత్యం దేవేంద్ర వర్మ కనుక్కోకుండా ఉంటే బాలరాజు కావేరీలు వెళ్ళిపోతారేమో, కానీ అలా జరగకుండా ఉండడమే పెద్ద ట్విస్ట్ అనమాట. తర్వాత ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్